వెల్కమ్ టు టీవీ3 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞకు గవర్నర్ను ఆహ్వానించిన సీఎం రేవంత్. మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞకు భారీ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం. విద్యార్థుల్లో బాధ్యత పెంచేందుకే యాంటీ డ్రగ్స్ కార్యక్రమం. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విద్యార్థులకు ప్రభుత్వం ఆ సందేశం. ఎర్రవెల్లిలో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కీలక సమావేశం. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ నిర్ణయం. ఎర్రవెల్లి సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నర్సుల సేవలు వైద్య రంగానికి వెన్నెముక అన్న మంత్రి పొన్నం. నర్సుల సేవలను కొనియాడిన మంత్రి పొన్నం ప్రభాకర్. కరోనా సమయంలో నర్సుల సేవలు వరువులేనివన్న మంత్రి. నర్సులకు మరింత గౌరవం కల్పించాలని సూచించిన మంత్రి పొన్నం. పోక్సో కేసులో బాధితురాలకి న్యాయం జరగాలన్న ఓవైసీ. చట్టం ముందు అందరూ సమానమేనని ఓవైసీ స్పష్టం. బాధితురాలపై తప్పుడు ప్రచారం సరికాదన్న అసదుద్దీన్ ఓవైసీ. పోక్సో కేసులో నిందితుడు విచారణకు సహకరించాలని ఓవైసీ సూచన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్ పి దశరథ్ కీలక సూచనలు చేశారు. టెక్నాలజీకి అనుగుణంగా అన్ని స్థాయి ఉద్యోగులు తమ విధుల్లో మార్పులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆబ్కారీ భవన్లో జరిగిన ఈ సమావేశంలో రెవెన్యూ పెంపు, బకాయిల వసూళ్లు, శాఖ ప్రతిష్ట పెంపు వంటి అంశాలపై చర్చించారు. గతంలో నాటుసారా సమస్య ఉండేదని, ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ ముప్పు పెరిగిందని పేర్కొన్నారు. వాటిని అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్, డిటిఎఫ్ బృందాలు సమర్థంగా పనిచేయాలని ఆదేశించారు. క్రమశిక్షణతో పనిచేస్తూ శాఖ ఇమేజ్ను కాపాడాలని సూచించారు. Present 21,82,000 sir. March 3rd installment. 25 lakhs change sir. 25 lakhs. 5 lakhs. 5 lakhs. 12 lakhs. అవును సార్. సెల్లు చూస్తున్నావా? లేదు సార్. మరి ఎందుకు తప్పు చెప్తున్నావు మరి? నా దగ్గర 29 lakhs మార్చిలో 3rd ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు ఏప్రిల్ ఎంత ఉంది? 21,82,000 సార్. సేమ్ అదే ఉంది. కుప్పలాపూర్ 24, కొంపల్లి 5. తేడా ఏం లేదు కదా. నాకు తెలియదు, ఇక్కడ స్టేట్మెంట్ నేను పట్టుకొని అడుగుతున్నాను. నేను ఆ డిఫరెన్స్ ఎప్పుడు కలెక్ట్ చేశాను. మరి ఏప్రిల్ అయితే ఏప్రిల్ 30 స్టేట్మెంట్ చూసి చెప్తున్నాను కదా. యాజ్ ఆన్ డేట్ ఏప్రిల్ 30, యాజ్ ఆన్ డేట్ మార్చి 31. 26 మార్చి 31 స్టేట్మెంట్ ఒకటి, 30 ఏప్రిల్ 26 స్టేట్మెంట్ ఒకటి. బట్టి చూస్తే సేమ్ అదే ఫిగర్ ఉన్నది. ఏంది రీజన్ ఏంటి? మళ్ళీ మీరు ఏదో కలెక్ట్ చేసినాం సార్ అంటున్నారు, ఏప్రిల్లో చేసినాం అంటున్నారు. ఇది మే కదా. ఇది నేను అడిగేది లాస్ట్ 2 months కంపారిటివ్. జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ను ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్ గతంలో ఇచ్చిన సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యువతలో మత్తు పదార్థాలపై అవగాహన పెంచడం, చెడు అలవాట్లకు దూరంగా ఉంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు ప్రారంభమయ్యే రోజునే ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో బాధ్యతాయుత భావన పెంపొందించాలని భావిస్తున్నారు. విద్యాశాఖ, పోలీస్ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం సూచించారు.
ములుగు జిల్లాలో యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించేందుకు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఆధ్వర్యంలో వాలీబాల్ కేంద్రాల్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఈ పోటీలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ములుగు మండల కేంద్రంలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత చదువు, క్రీడల్లో ముందుండాలని ఆకాంక్షించారు. మత్తు మాదక ద్రవ్యాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలపై కూడా అవగాహన కల్పించారు. జిల్లా పోలీసులు ప్రజలతో మమేకమై అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించుకోవాలని యువతకు సూచించారు. జాతర అయిపోయిన తర్వాత మనకు ఈ యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన డెడ్ లైన్ అంటే 31 మార్చ్ 2026 వరకు మొత్తం కంట్రీ నక్సల్ ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో మన స్టేట్లో కూడా తెలంగాణ నక్సల్ రహిత చేయడానికి చాలా పనులు చేయడం జరిగింది. సో మన ములుగు జిల్లా ప్లస్ తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు నక్సల్ రహిత చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత యూత్ పిల్లల కోసం మనం ఏదో ఒకటి చేయాలి ఆ ఉద్దేశంతో ఈ మధ్యలో మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతితోని గిరి దర్శక్ అనే ప్రోగ్రాం కూడా మేము లాంచ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు త్వరలోనే కొన్ని స్పోర్ట్స్ మీట్ పెట్టాలి, తర్వాత జాబ్ మేళా పెట్టాలి పిల్లల కోసం, అంటే వాళ్ళకి కెపాసిటీ బిల్డింగ్ కోసం, ప్లస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయాలి. అట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. ప్లాన్తోనే ఈ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఇప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ లెవెల్లో కండక్ట్ చేస్తాం, తర్వాత సబ్ డివిజన్ లెవెల్ తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మన ఇక్కడ గౌరవనీయులు సీతక్క మేడం చేతితోటి ఫైనల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఉంటుంది. ఫైనల్లో కూడా అదే రోజు జరుగుతుంది డిటిసి జాకరంలో. ముఖ్యంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీట్ ఏదైతే వాలీబాల్ టోర్నమెంట్ ఉందో దానికి పోలీస్ తరఫున మేము కొన్ని పాయింట్స్ ప్లాన్ చేసినాం. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్తో భాగంగా పోలీస్ శాఖకి ఈ ఆర్ఐ వాళ్ళవి అంటే మీరు బయట వెళ్ళిన తర్వాత క్షేమంగా మళ్ళీ తిరిగి రావాలనే చాలా పెద్ద రోడ్ సేఫ్టీ సంబంధించి ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొన్ని పాయింట్స్ ముఖ్యంగా మీరు హెల్మెట్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఉన్న ఎంతమంది దగ్గర 2 వీలర్స్ ఉన్నాయి? ఒకసారి చేయలేపండి. 2 వీలర్స్ ఉన్నాయా? బైక్ హెల్మెట్స్ ఎంతమంది దగ్గర ఉంది? హనుమాన్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ లోని ప్రసిద్ధ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు ఆలయ అభివృద్ధి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమాలు, భజనలు, హనుమాన్ చాలీసా పారాయణాలు కొనసాగుతున్నాయి. బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ మహిళా విభాగం డిమాండ్ చేసింది. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదైనా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్కు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. జైలు వెరిఫై నోటీసులు వచ్చిన తర్వాత కూడా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన కుమారుని కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని నిక్షిప్తపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితురాలకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ మహిళా నేతలు స్పష్టం చేశారు. పేపర్లు మమ్మల్ని తీయండి సార్, మీ చేయి మేము ఎదుగుతాం. ఓకే డన్, కూర్చోండి. యూ కెన్ ఆల్ వెయిట్ అవుట్ సైడ్ ప్లీజ్.
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అంతా కూడా చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్ డిపార్ట్మెంట్కి వచ్చి కమిషనర్ గారికి మేము అపీల్ చేయడం జరిగింది. ఏదైతే 5 రోజులు జరిగిందో ఈ ఘటన జరిగి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ చేసిన ఇన్సిడెంట్ పైన 5 రోజులు జరుగుతుంది. ఈ రోజు అందరు చెప్తున్నారు అబ్స్కాండ్ అయ్యాడని చెప్పి. మేము అడుగుతుంది ఒకటే, చట్టపరంగా ఇప్పుడు చిన్న చిన్న కేసులు పిటి కేసులు జరిగితేనే పోలీస్ స్టేషన్లో ఎవరైనా అబ్స్కాండ్ అయితే వాళ్ళ పేరెంట్స్ని తీసుకురావడమో లేకపోతే వాళ్ళ బంధుమిత్రులను తీసుకురావడమో ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఇంత ఉన్నత పదవిలో ఉన్నారు బండి సంజయ్ గారు, వాళ్ళు సాక్షాత్ ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చుంటున్నారు, సీఎం పక్కన కూర్చుంటున్నాడు. ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటి అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తుంది అనేదే క్లియర్ కట్గా మాకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవట్లేదు. సాక్షాత్ స్టేజ్ మీద సెంట్రల్ మినిస్టర్లు కూర్చుంటున్నారు, వారిని విచారణ చేయట్లేదు. కనీసం కొడుకు ఎక్కడికి వెళ్ళారో చెప్పే సిచ్యువేషన్స్ లేవు. అబ్స్కాండ్ అయ్యారంటే ఇప్పుడు విచారణ, ఈ పాక్సో కేసు అనేది ఎంత సున్నితమైన కేసు, ఎంత సెన్సిటివ్ కేసో కూడా తెలుసు. అటువంటి కేసులో ఇమీడియట్గా అరెస్ట్ చేసి విచారణ జరపాలి. కానీ విచారణ చేస్తున్నామని చెప్పి ఏవేవో కమిషన్లు, ఏవో చట్టాలు, మేము ఆల్రెడీ బుక్ కేసు ఎఫ్ఐఆర్ అయిపోయింది, లేకపోతే మేము సుమోటో బుక్ చేసాము, ఇవన్నీ కాదు. మాకు కావాల్సింది ఇమీడియట్ న్యాయం జరగాలి. ఇమీడియట్గా ఏదైతే ఇప్పుడు బండి భగీరథ అబ్స్కాండ్లో ఉన్నారో, ఎక్కడున్నారో పట్టించి బండి సంజయ్ గారే బాధ్యత వహించి వాళ్ళని పట్టించాల్సిందిగా మేము కోరుతున్నాము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు హోంశాఖ కూడా వారి చేతుల్లోనే ఉంది, సీఎం గారి చేతిలో ఉండి కేవలం ఊరికే టైంపాస్ తమాషాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏమీ జరగట్లేదు. కాబట్టి వెంటనే బండి భగీరథని తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని చెప్పి మేము తక్షణమే బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాం. ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ చైర్మన్ గారిని కలిసాము, సీతా దయాకర్ రెడ్డి గారు. రియల్లీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు మీట్ హర్. బికాజ్ ఇక్కడ రాగానే మేము ఎప్పుడైతే మా గ్రీవెన్స్ చెప్పామో, మేము ఎందుకు వచ్చామనే విషయాన్ని చెప్పినప్పుడు మేడం చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. అండ్ షీ టోల్డ్ దట్ ఆల్రెడీ ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో సండేనే తను వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ కూడా చెప్పారంట, ఖచ్చితంగా మండే రోజు స్పెషల్ బెంచ్ పెడదామని. యూజువల్లీ ఇక్కడ ఎవ్రీ వెనస్డే బెంచ్ ఉంటుంది, బట్ మండే వాళ్ళు సుమోటోగా బెంచ్ కండక్ట్ చేశారు, స్పెషల్ బెంచ్. అండ్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళకు కూడా సమన్స్ పంపించారంట. సో మేము ఇచ్చిన లెటర్లో కూడా మేము చాలా క్లియర్గా చెప్పాము, కావాలని చెప్పి పోక్సో చట్టం ప్రకారం ఏదైతే యాక్షన్ తీసుకోవాలో అది ఇప్పటివరకు తీసుకోలేదు. రాజ్యాంగం మనకి సమానత్వ హక్కు ఇచ్చింది, ప్రతి ఒక్కరికి చట్టం అనేది అందరికీ సమానమే. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ కొడుకు అని చెప్పేసి ఆయనకి స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఎంక్వైరీ లేట్ అవుతుంది? సో అదే కాకుండా అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద ఎక్స్టార్షన్ కేసు పెట్టారు. ఆ కాపీ కూడా మేము ఇచ్చాము, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లోపల సబ్మిట్ చేశాము. దాని కంటెంట్స్ ప్రకారం కూడా క్లియర్గా మైనర్ బాలికలతో రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ. సో ఆ విషయాన్ని కూడా చెప్పాము. కావాలని చెప్పి వాళ్ళని మభ్యపెట్టాలి, భయపెట్టాలనే ఉద్దేశంతో ఇట్లా ఫాల్స్ కేసు వేశారని చెప్పాము. సో కరీంనగర్ పోలీసులకు కూడా సమన్స్ ఇష్యూ చేస్తా అన్నారు. సో అదేవిధంగా ఇక్కడ పేట్ బషీర్బాద్ పోలీసులకు కూడా సమన్ ఇష్యూ చేశారు. సో ఎందుకు డిలే అవుతుంది? యాజ్ పర్ లా పోక్సో చట్టం ప్రకారము ఏదైతే విదిన్ 24 అవర్స్లో అక్యూజ్ని కస్టడీలోకి తీసుకుంటారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ తర్వాత 161 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, తర్వాత మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి, 164 స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించాలి. సో ఆ రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ అతను చేసిన నేరం ఇంకా తీవ్రతరం అయితే ఆ సెక్షన్స్ ఏదైతే ఉందో అవి మళ్ళీ ఆల్టర్ చేయాలి. సో యాక్చువల్గా యాజ్ పర్ కంప్లైంట్ కూడా ఏదైతే సెక్షన్ 7 and 8 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా కావాలని చెప్పి డైల్యూట్ చేసి సెక్షన్ 11 and 12 పెట్టారనేసి కూడా ఆ విషయాన్ని కూడా మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చాము. సో చాలా సానుకూలంగా స్పందించారు, మాకు పూర్తి నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా మరి చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి, బికాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ వాళ్ళది అదే అని చెప్పారు. అండ్ మాకు రియల్గా కూడా చాలా మంచిగా అనిపించింది. మహిళల లోపల ఉన్న మెంబర్స్ కూడా చాలా మంచిగా సానుకూలంగా స్పందించారు. సో ఖచ్చితంగా మైనర్ బాలికకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేసినటువంటి ఒక మైనర్ బాలికపై చేసినటువంటి అత్యాచారం కావచ్చు, ఆయన అమ్మాయిని నానా రకాల ఇబ్బంది పెట్టినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ విషయంలో ఆ అమ్మాయిపై జరిగినటువంటి అరాచకాన్ని, ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని పక్కదారి పట్టించడానికి, ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసును పక్కదారి పట్టించడం కోసం ఇవాళ ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఇవాళ దాన్ని పక్కదారి పట్టించడానికి కుట్ర చేస్తున్నాడు. కాబట్టే ఇవాళ నిన్న ఉమెన్ కమిషన్ వాళ్ళకి ఇవ్వడం, అదేవిధంగా ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ గారు సీతా దయాకర్ గారు నిజంగా తను సుమోటగా ఇప్పటికే తను పోలీసుకి మొత్తం డైరెక్షన్ ఇచ్చి ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నారు, అప్రమత్తం చేసిండ్రు. ఇప్పుడు కూడా మేము అందరం కూడా కలిసి తనని ఇప్పుడు కూడా అదే అప్పీల్ చేసినాం.
అరే ఒక ఉమెన్గా ఒక మైనర్ బాలికకు జరిగినటువంటి అన్యాయాన్ని మనము వాళ్ళ పేరెంట్స్ ముందుకొచ్చి అయ్యా నాకు అన్యాయం జరిగింది నాకు ఇమ్మీడియట్లీ నా బిడ్డకు న్యాయం జరగాలని కేసు పెట్టినప్పుడు ఆ కేసును ఇవాళ పక్కదారి పట్టించే ప్రయత్నం కాకుండా ఇమ్మీడియట్లీ కస్టడీలోకి తీసుకోవాలి. నేరానికి గురైనటువంటి వ్యక్తి పైన తక్షణమే యాక్షన్ తీసుకోకుండా అరెస్ట్ చేయకుండా ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఇంకేదో చేసి అట్లా ఆ కేసును పక్కదారి పట్టించి ఆ పిల్లోడిని భగీరథను బయటకు పంపించేటువంటి ఒక కుట్రలు చేస్తున్నారనేది దీన్ని బట్టి అర్థమైంది. కానీ మేడం చాలా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా తక్షణమే మేము ఎంక్వైరీ కాదు, ఖచ్చితంగా అది ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టి సుమోటోగా తీసుకున్నాం. మేము ఖచ్చితంగా నేరస్తుడికి శిక్ష పడేటట్టుగా చూస్తామని చెప్పేసి వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. తక్షణమే మేము ఇవాళ బీఆర్ఎస్ మహిళా విభాగం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోవాలని, నిందితుడు ఎవరైనా సరే బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. సంస్కృతి వివరాల గురించి మాట్లాడేవారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మైనర్ బాలికకు సంబంధించిన కేసులో రాజకీయం చేయకుండా నిందితుడి విచారణకు సహకరించాలని సూచించారు. బాధితురాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. పోలీసులు నిక్షిప్తపాతంగా విచారణ జరిపి నిజాలు బయటకు రావాలని కోరారు. चुनाव जीतने के लिए वादे करते और प्रधानमंत्री ने कहा कि हम भरोसावाद पर भरोसा करते। ये प्रधानमंत्री को पता ये आपका भरोसावाद है? जो महाराष्ट्र की महिलाओं को आपने वादा किया था उनके नाम आपने काट दिए, ये आपका भरोसावाद है? चुनाव जीतने के लिए आपने भी किया था, आपका भरोसावाद नहीं है, आपने तो इस्तेमाल किया, उन महिलाओं को वोट लिया, अब उनको टाटा बाय बाय कह दिया आपने। सर, एक तेलंगाना से मिनिस्टर हैं होम के बेटे के खिलाफ आपको एक्ट के तहत ये बुक किया गया है, उसमें टीआरएस आपको क्रिटिसाइज कर रही है कि आप कुछ नहीं बोल रहे हैं, आप बीजेपी इस मसले पर भी बीजेपी के साथ। मैं के चंद्रशेखर राव साहब से एक गुजारिश कर रहा हूं कि आपकी पार्टी की भागदौड़ आप अपने हाथ में ले लो। आप जिसके हाथ में दे रहे वो बेचारों की मेमोरी कमज़ोर है। हैदराबाद में जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में एक मशहूर मंदिर है, वहाँ पर एक बच्ची से इस तरह की हरकत हुई थी। कौन था उस वक़्त चेयरमैन? एक चेयरमैन था एक बोर्ड का, उसका बेटा का नाम भी आया था। जब बीआरएस पार्टी ने क्या किया था? बीआरएस पार्टी को जो है ज़रा होमवर्क करना चाहिए। हो क्या रहा है कि जब तक के चंद्रशेखर राव डायरेक्ट कंट्रोल नहीं करेंगे और ये ऐसे लोगों के हाथ में अगर छोड़ देंगे तो पहले ही परेशान है। दूसरी बात यह है कि पॉस्को एक्ट बुक हुआ है। कल मीडिया ने, आज मीडिया रिपोर्ट किया कि रेवंत रेड्डी ने एज ए मुख्यमंत्री ये ऐलान किया है कि एक्शन लो, मगर इन लोगों को बड़ी मोहब्बत है मुझसे। अरे तुम कभी झांक के तो देखो तो वो मंदिर के पास जो वाकया हुआ था आपने क्या किया था? जब सवाल यह है कि हमारी बेटियों को प्रोटेक्शन मिलना चाहिए, सरकार किसी की हो, और उम्मीद करते कि ऐसे मौके पे कांग्रेस की सरकार उस पीड़ित परिवार के साथ खड़ी होगी जो चीफ मिनिस्टर ने कह दिया है। अब इंक्वायरी होगी, लॉ विल टेक इट्स ओन कोर्स। क्या हुआ? वो कानून बनाया आपने पार्लियामेंट में, सज़ा दे देंगे, फुला कर देंगे, ऐसा कर देंगे, पेपर कैसा लीक हो गया भाई? और कहाँ गया प्रधानमंत्री का वो मन की बात? बच्चों को बोल रहे थे कि टेंशन मत लो, अब वो बच्चों को क्या जवाब देंगे प्रधानमंत्री? मन की बात में तो आपने कह दिया बच्चों को कि टेंशन मत लो। अब वो जो बच्चे पिछले 2 साल से तैयारी कर रहे हैं, जो उनके माँ बाप लाखों रुपया इस ये जो कोचिंग सेंटर्स में बर्बाद कर दिए, उन पर क्या गुजर रही होगी? उन गरीब बच्चों के ऊपर जो ख्वाब देखते हैं कि नीट का एक एग्ज़ाम को क्वालिफाई करें। बीजेपी को जवाब देना पड़ेगा, प्रधानमंत्री जवाब दे। शायद प्रधानमंत्री एक और मन की बात कर देंगे उनके लिए, उतना ही होगा। मगर वो बच्चे बच्चियां तो आज उनका दिल टूटा हुआ है। उनके माँ बाप के पास अब समझ में नहीं आ रहा है कि वो क्या करें, कैसा करेंगे। सर, महाराष्ट्र में
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి నిర్వహించిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సుల సేవలు వెన్నెముక వంటివని కొనియాడారు. కరోనా వంటి విపత్కర సమయంలో నర్సులకు ప్రాణాలకు తెగించి సేవలు అందించారని గుర్తు చేశారు. రోగులు త్వరగా కోలుకోవడంలో వైద్యులతో పాటు నర్సుల పాత్ర కూడా కీలకమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో నర్సులు అందించే సేవలు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయని అన్నారు. సేవాభావంతో పనిచేస్తున్న నర్సులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైద్య రంగంలో నర్సుల సేవలను గుర్తించి వారికి మరింత గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇది ఒక పవిత్రమైనటువంటి సేవ. ఈ సేవ ద్వారా అనేక మంది వందల వేల మందికి మీ యొక్క ఉద్యోగ కాల పరిమితి లోపల సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఏ విశ్వాసం కొద్దైతే మీరు రోగికి సంబంధించి ఎటువంటి ఎంత ఇబ్బంది ఉన్నా, రోగికి ఎటువంటి వ్యాధి ఉన్నా మీరు చేసేటువంటి సర్వీస్ చూస్తే తప్పకుండా ఎవరైనా మీ సర్వీస్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వం తెలంగాణ పక్షాన మీ అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ హాస్పిటల్ ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే చిన్న పిల్లలకు సంబంధించి దాదాపు రోజుగా 1500 నుంచి 2000 మంది ఇన్పేషెంట్ వస్తూ ఉంటారు. దాని తర్వాత 1300 నుంచి 1500 దాకా ఇన్పేషెంట్స్ బెడ్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా ప్లేస్ కొంత సరిపోవడం లేదు కావచ్చు. ఇది ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయినటువంటి హాస్పిటల్. ఇంకా దీని తర్వాత 100 హాస్పిటల్ వచ్చినా ఇలా నీలోఫర్ ఇస్ నీలోఫర్. కాబట్టి ఇందులో పనిచేస్తున్న అందరూ సూర్యనారాయణ గారికి మొదలుపెట్టుకుంటే కింది క్షేత్రస్థాయి దాకా అభినందిస్తా ఉన్నా. ఇందుకు ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడంతో నల్గొండ జిల్లాలో యంత్రాంగం అప్రమత్తమైంది. మిషన్ మోడ్ లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ రంగంలోకి దిగారు. మిర్యాలగూడ రైస్ మిల్లును తనిఖీ చేసి మిల్లర్ల పనితీరును సమీక్షించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. ధాన్యం దిగుమతిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాళ్ళు అండ్ సెక్రటరీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ధాన్యం అనేది ఇక్కడ ప్రైవేట్ పర్చేజ్ అండ్ గవర్నమెంట్ పర్చేజ్ అనేది రెండు కూడా మనకు జరుగుతూ ఉన్నది. సో అసోసియేషన్ కి అట్లాగే మిల్లర్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి సాయం చేయాలి అండ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్యాడీని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాటన్నిటిని కూడా దిగుమతి చేసుకొని మిల్లర్ అక్లాయిమెంట్ అనేది వెంటనే ఇచ్చినట్టయితే రైతులకి త్వరగా పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ అన్లోడింగ్ డిలే అయ్యే కొద్దీ మనకు లారీస్ యొక్క రొటేషన్ అనేది సెంటర్స్ లో మనకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లారీ రొటేషన్ ఎంత వీలైతే అంత చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఈ ప్రయత్నం చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే మనకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రతి మిల్లు పాయింట్ దగ్గర ఇక్కడ 61 రైస్ మిల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మిల్లు పాయింట్ దగ్గర ఒక ఆఫీసర్ని, సీనియర్ ఆఫీసర్ని పెడుతున్నాము. అట్లాగే ఎవ్రీ 5-6 రైస్ మిల్స్ కూడా ఒక తహసీల్దార్ని ఆఫీస్ ఇన్ఛార్జ్గా పెట్టి ఇక్కడ మొత్తం అంతా అన్లోడింగ్ అనేది వితిన్ 12 అవర్స్కి మించకుండా అన్లోడింగ్ చేసి తిరిగి సెంటర్స్కి వెళ్లే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రూపొందించడం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రైవేట్ పర్చేజెస్ అనేది ఒక 10 days వాళ్ళు హోల్డ్లో పెడితే మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీ మ్యాక్సిమం మనము అన్లోడ్ చేసుకొని రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ధాన్యం కొనుగోళ్ళని పూర్తి చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. తెలంగాణ ప్రీమియర్ లీగ్ ద్వారా రాష్ట్ర క్రికెటర్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో టోర్నీ నిర్వహిస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ హెడ్ అంపటి రాయుడు తెలిపారు. వచ్చే నెలలో జరిగే మ్యాచ్ల కోసం దాదాపు 3000 మంది ఆటగాళ్లను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియ కోసం 10 మంది మాజీ క్రికెటర్లు, సెలెక్టర్లు నియమించినట్లు చెప్పారు. పారదర్శకత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ప్రవేశపెట్టామని తెలిపారు. నిజమైన ప్రతిభ కలిపిన ఆటగాళ్లను గుర్తించడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమన్నారు. తెలంగాణలో గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లను వెలికి తీయాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సెలెక్ట్ అయినప్పుడు సెలెక్టర్స్ ఆ షీట్ పైన రాస్తారు తన పర్ఫార్మెన్సెస్ ఏంటి, మనం ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాం, రీజన్స్ కంపల్సరీ రాసి సెక్రటరీ దగ్గర ఇంకా అసోసియేషన్లో సబ్మిట్ చేయాలి. సో అంటే సెలెక్టర్స్ ఇంతకాలం ఇక్కడ కొద్దిగా జరిగిన ఇష్టారాజ్యాలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఒక కమిటీ మెంబర్ కూడా సెలెక్షన్లో కూర్చుంటారు. సో అందుకోసం ఏంటంటే సెలెక్షన్ ఫేర్గా ఉండేటట్టు చూస్తున్నాము. అదే కాకుండా లీగ్ టీమ్స్కి రిజిస్టర్ అయిన ప్లేయర్సే కాకుండా బయట ప్లేయర్స్ ఎవరైతే
వాళ్ళు లీగ్ టీమ్స్లో ఆడలేకపోతున్నారో వివిధ కారణాల వల్ల వాళ్ళ కోసం ఓపెన్ ట్రయల్స్ కండక్ట్ చేయబోతున్నాం మనము త్వరలో. అదే కాకుండా ఇంకొక ప్లేయర్ ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ టీమ్ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేయబోతున్నాము. అది వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే మీడియా ఇంటరాక్షన్, ప్లేయర్స్ది పర్ఫార్మెన్సెస్ హైలైట్ చేయటము. అదే కాకుండా ఐపీఎల్ టీమ్స్లో స్కౌట్స్ ఎవరైతే సెలెక్టర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారో వాళ్ళతో టచ్లో ఉండి మన ప్లేయర్స్ పర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి మెయిల్స్ పెట్టడము, మన ప్లేయర్స్ గురించి వాళ్ళతో మాట్లాడటము, నేషనల్ మీడియాలో మన ప్లేయర్స్ని హైలైట్ చేయటము. సో ఇవన్నీ తీసుకురావటం. ఎందుకంటే కొంతకాలం ముందు కూడా మన అందరం కూడా స్ట్రగుల్ అయ్యాము హైదరాబాద్ నుంచి పైన ఇండియా ఆడటానికి కానీ ఐపీఎల్ ఆడటానికి కానీ. ఎంతోమంది మంచి ప్లేయర్స్ ఉన్నా కానీ వాళ్ళకి విజిబిలిటీ అనేది రావట్లేదు. ఆ విజిబిలిటీ రావాలని చెప్పి ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. రద్దుకు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ బాధ్యత వహించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఎంతో శ్రమించి పిల్లలకు కోచింగ్ ఇప్పిస్తే కేంద్రం నిర్లక్ష్యం వల్ల వారి అకాడమిక్ ఇయర్ దెబ్బతింటోందని మండిపడ్డారు. పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలపై తక్షణమే విచారణ జరపాలని కోరారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోటీ పరీక్షలపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి రాకూడదన్నారు. వాళ్ళ అకాడమిక్ ఇయరే కొన్ని వారాలు కొన్ని నెలలు పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. ఈ పేపర్ లీక్లు అనేది గతంలో కూడా జరిగినాయి. కానీ భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్నో విషయాల మీద చర్చ చేసే ఈ బీజేపీ గవర్నమెంట్ పాలన మీద చిత్తశుద్ధి లేదు. పాలన మీద చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి తప్పులు జరిగే అవకాశమే ఉండదు. కానీ పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు, దేశంలో పురోగతి గురించి మాట్లాడతారు, కానీ బేసిక్ ఫండమెంటల్స్, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల భవిష్యత్తు, సామాన్యుని అవసరాల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడరు. ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసే విధానంలో కూడా వెనుకబడిపోయారు బీజేపీ. డెఫినెట్గా దీనికి బాధ్యత వహించాలి. తల్లిదండ్రులు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని కోచింగ్ సెంటర్లలో పెట్టి చదివించి డాక్టర్లను చేయాలనుకుని ఎంతో ఆశతో ఉన్నటువంటి పరిస్థితిలో ఇటువంటి పేపర్ లీక్ల వల్ల ఎంతో మంది భవిష్యత్తు ఖరాబ్ అయింది. కాబట్టి ముందు సెంట్రల్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. ఇప్పుడు జరిగిన దానికి కూడా క్షమాపణ చెప్పి ఇమ్మీడియట్గా అత్యంత తొందరలో అకాడమిక్ ఇయర్ దెబ్బతినకుండా స్టూడెంట్స్ భవిష్యత్ ఖరాబ్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ప్రజా రవాణా, మెట్రో, సోలార్, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికే ప్రధాని ఆ సూచనలు చేశారని తెలిపారు. 1967లో ఇందిరాగాంధీ కూడా బంగారం కొనొద్దని చెప్పారని గుర్తు చేశారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొందన్నారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా భారత్ లో పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలను వక్రీకరించి కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మోదీ ప్రజలకు సూచనలు చేశారని రామచంద్రరావు పేర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో అమెరికా మే 11 నాడు $1.23 ఉంటే ఫిబ్రవరి 1 కు 0.77 ఉంటే వాళ్ళు పెంచింది $1.23. $0.77 నుంచి $1.23 పెంచితే 59.74 పెంచారు. వాళ్ళు పెంచారు. ఎప్పుడు మే 11 నాడు పెంచారు. యుఎస్ డాలర్స్, కెనడా డాలర్స్ లో 1.29 ఉండే పెట్రోల్ లీటరు ఇప్పుడు అది 1.85 43% పెంచారు. ఈ అన్ని దేశాలు కూడా సౌత్ కొరియా 17%, చైనా 15%, ఇటలీ 23%, జర్మనీ 7%, ఆస్ట్రేలియా 5%, ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఇండియా, బ్రాజిల్ ఈ ఒక 4 దేశాలు మాత్రమే పెట్రోల్ ధర పెంచలేదు. ఇన్ని దేశాలు పెంచినాయి. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ ఈ కాంగ్రెస్ నాయకు కనబడదా? సామాన్యం మీద భారం లేకుండా దేశాన్ని నడుపుతున్నాం మనం. మళ్ళీ ఎక్కడో చోట ఆస్టిరిటీ అంటే ఎక్కడో చోట మనం మన ఆర్థిక వ్యవస్థ అదుపులో తీసుకురావాలి కదా. ఈ విషయంలో మరి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఇందిరాగాంధీ గారు కాదు, 2013లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా 13/6/2013లో చిదంబరం గారు అన్నారు, చిదంబరం టు ఇండియన్స్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్. ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇందారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ, మండలి పక్షాల ఉపనాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై కార్యాచరణ వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాబోయే రాజకీయ పరిణామాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని నాయకులకు సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై కూడా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.